సార్ నా పేరు రాధా. ఇక్కడ మణికొండలో ఉంటాం, హైదరాబాద్. సార్ అది ఫస్ట్ నాకు హంసవల్లి చెప్పింది, హంసవల్లి గారు. ఇలా రాధా, మనం ఆల్రెడీ ఇందులోనే ఉన్నాం కదా, ఒకటి యోగా చేస్తున్నాం కదా, ఇది చాలా బాగుంది, శ్వాస ఈజీగా పైకి వెళ్తుంది, మనకి చాలా ఈజీ యూజ్ అవుతుంది అంటే నేను జాయిన్ అయ్యాను. యాక్చువల్ గా అంత ముందుకు నాకు ఒక పూట తినకపోయేసరికి షివరింగ్ అవడం, ఆకలి అవడం, ఆ వేడెక్కవడం ఇలాంటివి జరిగేటి. అంటే అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ వచ్చింది. ఇందాక యామిని ప్రసాద్ గారు చెప్పినట్టు సమ్మరైజ్ చేసి అన్ని విషయాలు చెప్పారు, ఆల్రెడీ ఆమె అని చెప్పేసింది. ఆమె ఆమె చెప్పాలనుకునే మేమందరం కూడా చెప్పాలనుకుంటున్నాము అవే విషయాలు. స్ట్రెంత్ విషయంలో ఫిజికల్ గా కానీ మెంటల్ గా కానీ చాలా బాగా ఇంప్రూవ్ అయ్యాము. ఇంకా స్పిరిచువల్ ఎనర్జీ కూడా చాలా బాగుంది. చెప్పాను మా వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి ముగ్గురు చెప్పాను. ఆ వాళ్ళు జాయిన్ అవుతా అన్నారు. నా ఎక్స్పీరియన్స్ అయితే బాగుందండి. అసలు ఈ 24 days అసలు నేను తినకుండా ఎలా ఉన్నానని నాకు అర్థం అవట్లేదు. ఆ ఈశ్వరుడే అసలు నడిపించారు అంతే. నాదేం లేదు ఇందులో, ఈశ్వర అనుగ్రహం. ఎప్పుడు యాక్చువల్ గా నేను ఎప్పుడు అమ్మ 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 అని అమ్మని ఎప్పుడు తలుచుకుంటూ ఉండేదాన్ని. అసలు నన్ను పట్టించుకోవు, అసలు ఒక్కొక్కరికి కొన్ని పూజలు చేస్తేనే అనుగ్రహిస్తావు, నా విషయంలో ఎందుకమ్మా ఇలా అని ఎప్పుడు అనుకునేదాన్ని. కానీ అసలు అమ్మ ఎప్పుడు నన్ను అనుగ్రహించేది. అది నేను అసలు రియలైజేషన్ అనేది చేసుకోలేదు. నాకు అర్థం అవుతుంది, నేను ఏదైనా అడిగితే వెంటనే ఇచ్చేది, కానీ నాకు అది తెలియకపోయేది. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. స్పిరిచువల్ గా అంటే ఇంత ముందుకు ఉన్నదానికి ఇప్పటికి చాలా బాగుంది. ఆ డిఫరెన్స్ నాకు తెలుస్తుందండి. స్ట్రెంత్ విషయానికి వస్తే చెప్పాను కదండి, 24 days అసలు లాస్ట్ 11 days, ఈ 4-5 days అయితే నేను ఎక్కువ ఫ్రూట్ జ్యూస్ ఇవి కూడా ఏం తీసుకోలేదు. అసలు జావా, ఇంకా జొన్న జావా, గంజి అంతే, ఒక 2 times తీసుకొని వదిలేసానండి. పెద్ద జ్యూస్ కూడా ఆకలి ఆకలి అనిపించి బాగా ఇది తాగాలి అది తాగాలి అని కూడా అలా ఏం అనిపించింది. బిగినింగ్ లో అనిపించింది, ఫస్ట్ 2 days తర్వాత అలా అనిపించింది. లాస్ట్ 11 days లో అసలు అది కూడా అనిపించలేదు. బాగా మా హస్బెండ్ అన్నారు, క్రిటిసైజ్ చేశారు ఫస్ట్, నువ్వు అది హాస్పిటల్ అడ్మిట్ అవుతావు అని చెప్పారు ఫస్ట్. కానీ అయిపోయింది, కంప్లీట్ చేసేసాను. అసలు నాకు చిన్న పాప ఉంది, అసలు వీలు కాదనుకున్నా. మార్నింగ్ టైంలో చాలా బిజీగా ఉంటాను, తన స్కూల్ రెడీ చేయాలి. అది మీరు స్టార్ట్ చేసే టైంకి పాప లేస్తుంది. మీరు ఎప్పుడైతే 8:20కి అలా స్టార్ట్ చేస్తారో ఆ టైంకి పాప లేవడం, తను రెడీ చేయడం, అసలు నాకు అస్సలు సెట్ అవ్వదు, వీలవదు అనుకున్నాను. కానీ అసలు జరిగిపోయింది అది ఈశ్వర అనుగ్రహంతో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్.